ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి, మీ నాన్నగారు నాకు ఫోన్ చేశారు. ఎందుకు చేశారు? నీ ఫోన్ పనిచేయట్లేదంట, అందుకే నాకు ఫోన్ చేశారు. అసలు నీ ఫోన్కి ఏమైంది? మొన్న చెయ్యి కాలి గాయం అయినప్పుడు మొబైల్ కింద పడి పాడైపోయింది. అలాగా, సరే మీ నాన్నగారికి నేను ఫోన్ చేస్తాను. ఆహా, ఇప్పుడొద్దు విహారీ గారు, సమయం చూసుకుని నేనే ఫోన్ చేస్తాను. సరే, నువ్వు ఇంటి దగ్గర ఉంటావు అనుకున్నాను, కానీ నువ్వు ఇలా ఆఫీస్కి వచ్చావేంటి? కొంచెం పనుంది విహారీ గారు. సరే లక్ష్మి, యూ క్యారీ ఆన్. మదన్, ఇదేలా ఉంది? సూపర్ గా ఉంది కదా మదన్? సార్, ఇవన్నీ లేటెస్ట్ డిజైన్స్ చూడండి. లేటెస్ట్ వద్దు, ఏమైనా ట్రెడిషనల్ ఉంటే చూపించండి. అంటే లక్ష్మికి ట్రెడిషనల్వి బాగా ఇష్టం కదా. ఓ ఓ, చూసావా మమ్మీ, అప్పుడే మదన్ కాబోయే పెళ్ళానికి ఏం కావాలో తెలుసుకుని మరీ తీసుకుంటున్నాడు. మదన్, మరీ పెళ్ళాన్ని ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు తనకి భర్తగా కాదు, బానిసవైపోతావు. ఆంటీ, నా లైఫ్లో నేను బాగా ఇష్టపడే వాళ్ళందరూ నాకు దూరం అయ్యారు. మా మమ్మీ డాడీలో యాక్సిడెంట్ వల్ల నాకు నా అనేవాళ్ళు లేక ఒంటరి వాడిని అయిపోయాను. ఇక్కడికి వచ్చాక లక్ష్మిని ఇష్టపడ్డాను. బట్ తను ఎక్కడ నాకు నో చెప్పి దూరం అవుతుందోనని చాలా టెన్షన్ పడ్డాను. విహారీ, పెద్దమ్మ కన్విన్స్ చేసి ఒప్పించారు. నీకు లైఫ్ లాంగ్ థ్యాంక్ఫుల్గా ఉంటాను. నువ్వు ఒంటరివి ఎలా అవుతావు మదన్? ఇంతమందివి మేం నీకున్నాం కదా. మాకు మా విహారీ ఎంతో, నువ్వు అంతే మదన్. అందుకే కదా నీకు దగ్గరుండి పెళ్లి చేసి అమెరికా పంపిస్తోంది. ఏదో అన్నీ గుర్తుకొచ్చి మీతో షేర్ చేసుకున్నాను. ఐఎమ్ సారీ. ఏ చూడు, నువ్వు మరీ ఇంత ఎమోషనల్ ఫుల్వా? ఆడపిల్లల్లా ఏడవకూడదు. సారీ, అన్నీ గుర్తుకొచ్చాయి. మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే అలా. బట్ దీస్ ఆర్ మై హ్యాపీ టీయర్స్ ఓన్లీ. ఓకే, లక్ష్మికి శారీస్ చూసే బాధ్యత మీది. ఓకే, నాకు ఇంకో పని ఉంది, నేను వెళ్తాను. మేము చూస్తాంలే, నువ్వు వెళ్ళు. బాయ్. మదన్ చాలా సెన్సిటివ్ లా ఉన్నాడు. అవును మమ్మీ. ఇప్పుడు నువ్వు నీ తోక ఏమైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి అటు ఇటు చేశారనుకో, మదన్ పిచ్చోడైపోతాడు. అలా ఏం జరగదు వదినా. ఏమో, మళ్ళీ ఏమైనా నాటకాలాడితే మదన్ ఏమైపోతాడా అని చిన్న కంగారు. అలా ఏం జరగదులే మమ్మీ. ముందు ముందు ఏం జరుగుతుందో ఏంటో ఈ విచిత్ర పరిస్థితి. ఈ పెళ్లి జరగాలని కోరుకోవాలో జరగకూడదని ఆశించాలో అర్థం కావట్లేదు. మేడం, మీకిక ఎక్కువ టైం లేదు. ఇవాళ ఈ ఆఫీసులో ఉంటావు, తర్వాత మదర్ని పెళ్లి చేసుకుని వాడు కూడా వెళ్ళిపోయేదానివి. నీకెందుకు ఇదంతా? మేడం,
బిహారీ బాబు గారు నా మీద నమ్మకంతో ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నేను ఇక్కడ ఉన్నంత వరకు నమ్మకంతో నిలబెట్టుకుంటాను. అందుకే చెప్తున్నాను, దయచేసి ఆ డబ్బులు సెటిల్ చేసేయండి. నిన్ను అంతలా ఇంటి దగ్గర ఇరికిస్తున్నా నువ్వు మారవా? నేనేమైనా తప్పు చేస్తే కదా మారడానికి. తప్పు చేసింది మీరు. సొంత కుటుంబ సభ్యుల్ని మోసం చేసే మీరు మారాలి. రోజు తప్పు చేస్తూ ఎదుట వాళ్ల బాధని ఆనందించే మీలాంటి వాళ్ళు మారాలి. కానీ నేను మారను. మారాల్సిన అవసరం నాకు లేదు. ఏంటే వింటున్నాను కదా అని హితబోధలు చేస్తున్నావు? మేడం, మీతో ఇంకా మాటలు అనవసరం. మీరు ఆ అమౌంట్ సెటిల్ చేస్తారా లేక విహారీ బాబు గారి దగ్గరికి వెళ్ళాలా? నన్నే బెదిరిస్తున్నావు కదా, తర్వాత నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. మీరు నన్ను ఏం చేసినా ఎంత బాధ పెట్టినా భరిస్తాను. కానీ మీరీరోజు ఆ డబ్బులు సెటిల్ చేయాల్సిందే. చూడు లక్ష్మి, నువ్వు చేస్తున్న దానికి ఖచ్చితంగా గుణపాఠం నీకుంటుంది. మీరు ఎంత బెదిరించినా నేను బెదర్ను. ఇక మీ టైం అయిపోయింది. నేను బిహారీ గారి దగ్గరికి వెళ్తున్నాను. ఏ బిహారీ గారు, లక్ష్మి చెప్పు. లక్ష్మి చెప్పు, ఏమైంది? సార్, మన కంపెనీ అకౌంట్లో 57 కోట్ల డబ్బు క్రెడిట్ అయింది సార్. వాట్? అది ఎక్కడి నుంచి క్రెడిట్ అయింది? మన కంపెనీ నుంచి ఫండింగ్ వెళ్ళిన ఆ ఫండ్స్ ని కొన్ని కంపెనీస్ మిస్యూజ్ చేశాయి సార్. అవును విహారీ గారు, వాటిని ఐడెంటిఫై చేసి వార్నింగ్ ఇచ్చాం. వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి మన ఫండ్స్ ని వెనక్కి పంపించారు. ఓ మై గాడ్! లక్ష్మి, యు డిడ్ వండర్ఫుల్ జాబ్. లక్ష్మి, మనవి 57 కోట్లు సేవ్ అయ్యాయి. ఫ్యాంటాస్టిక్ జాబ్. కంగ్రాట్స్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.